నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని తమ సమస్యలను విన్నవించుకునేందుకు కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్కి ఒకరొకరు చేరుకుంటున్న పరిస్థితి. ఎంతో మంది తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడితే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మేడం, మీ పేరు? గరగా కృష్ణస్వాతి మేడం. ఏంటండి మీ సమస్య? నా భర్త కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయ్యారండి. అప్పుడు మాకు చాలా లావాదేవీలు ఉన్నాయండి. సో అవన్నీ నేను కొంచెం డిప్రెషన్లో ఉన్న టైంలో నేను చూసుకోలేని టైంలో మా మామగారు నేను చూసుకుంటానమ్మా, ఏవైతే అప్పులు ఉన్నాయో, తర్వాత పాప చిన్న పాప అండి, నాకు 8 ఏళ్ళ పాప. సో పాపకు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కాబట్టి అన్నీ నేను బాధ్యతగా నేను చేస్తానని చెప్పేసి నా దగ్గర ఉన్న కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, చెక్స్, నోట్స్ ఏవైతే మాకు సంబంధించినవి మేడం, అందులో మా మామగారికి కానీ ఎవరికి లేదు, మాకు సంబంధించిన లావాదేవీలు మా దగ్గర తనఖా పెట్టిన డాక్యుమెంట్లు కొన్ని, ఇవన్నీ కూడా నేను కూర్చొని సెటిల్ చేస్తానంటే కేవలం తను నమ్మి నేను అతనికి ఇవ్వడం జరిగింది మేడం. మా మావయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా అత్తగారు, మా బావగారు, మా వారు ముగ్గురు ఒకే టైంలో చనిపోయారు మేడం. సో కోవిడ్ టైంలోనే 2 days గ్యాప్లో చనిపోయారు. సో ఇంకా అతను తప్ప పెద్ద రకంగా ఎవరు లేరని చెప్పి నేను తనకు అప్పచెప్తే తనేం చేశారంటే, అవి అందుకునే వరకు మీకు అండగా నేను ఉంటానమ్మా, బాధ్యత అంతా నాది, మీకు మంచి ఫ్యూచర్ ఇస్తానని చెప్పిన వ్యక్తిని నమ్మి నేను ఇచ్చిన తర్వాత నువ్వు నాతో వచ్చి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి నన్ను కొంచెం ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది మేడం. అక్కడ నుంచి కూడా నాకు ఏవైతే తీసుకెళ్ళి నాకు ప్రామిస్ చేశారో ₹1 ఇవ్వలేదు, ఒకటి సెటిల్ చేయలేదు, నా పేరు మీదకి మారుస్తానన్న డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్ళిన తాలూకా సైట్స్ కూడా నా పేరు మీదకి మార్చుకోవడం, మొత్తం ఆయన చేతిలో పెట్టుకొని నువ్వు ఎలా బ్రతుకుతావో, నన్ను కాదని నువ్వు ఎలాగ ముందుకు వెళ్తావు, అప్పులన్నీ ఎలా తీర్చుకుంటావు అని చెప్పేసి నన్ను చాలా విధాలుగా బాధలు పెట్టడం జరుగుతుంది. మా హస్బెండ్ ఉన్నప్పుడు కొన్ని అప్పులు ఉన్నాయి మేడం, లోన్స్ ఉన్నాయి, లోన్స్ అవన్నిటికీ నేను బాధ్యతగా తీసుకున్నాను. అవి కట్టలేక వాళ్ళకి సమాధానం చెప్పలేక, అప్పులు వాళ్ళు కూడా ఇంటి మీదకి వచ్చి పడిపోతుంది, ఏం సమాధానం చెప్పలేక నేను కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 2 years నుంచి కూడా తిరుగుతూనే ఉన్నానండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో తెలియట్లేదు. వెనక నుంచి ఎవరైతే ఉన్నారో అతనికే సపోర్ట్ చేస్తున్నారు సార్. మెయిన్ ఇందులో జనసేన, ఇంతకుముందు నేను ఒక చిన్న క్లిప్పింగ్లో చెప్పడం జరిగింది, పిల్లా శివ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తూ నా సమస్యను పరిష్కారం అవ్వకుండా చేశారు. దాని మీద నేను వీడియో కూడా చేసి పెట్టాను. ఇంకా అక్కడ నుంచి కూడా మేము చేస్తాం అంటే కలవని వ్యక్తి అంటూ లేరు సార్. నేను కాకినాడ, పిఠాపురం, ఆల్మోస్ట్ ఇది పిఠాపురం స్టేషన్లో, వైజాగ్ స్టేషన్లో మొత్తం అందరినీ కలిశాను. కలిస్తే ఎక్కడికక్కడ చేస్తాం అని చెప్పి ఏం జరుగుతుందో తెలియట్లేదు. వెనక ముందు బాగానే మాట్లాడుతున్నారు, అతను కూడా చెప్పుకుంటున్నాడు, అవును డాక్యుమెంట్స్ ఇచ్చి నేను సెటిల్ చేస్తాను అంటున్నాడు, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ రివర్స్ అయిపోతున్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను మొన్న పడా దగ్గర నేను చెప్పడం జరిగిందండి నా బాధ. ఇంకా నేను బ్రతకలేని పరిస్థితి, పాపను కూడా పెంచుకోలేని పరిస్థితి అండి. ఇంకా అప్పుల వాళ్ళు ఊరుకోవట్లేదు, పాపను పెంచుకోలేకపోతున్నాను, చదివించుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందుల్లో వచ్చి నేను పడా దగ్గర కూర్చుంటే ఇమీడియట్గా నాకు, అమ్మ నీ సమస్య మేము పరిష్కారం అయ్యే వరకు నేను లెగనని అక్కడ కూర్చుంటే నాకు వేరే వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి, అమ్మ నీ సమస్య మేము పరిష్కరిస్తాం, నువ్వు ఈ రోజు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసిన తర్వాత ఒక అతనికి అప్పచెప్పారు సార్ కాకినాడ. నాకు 3rd ఫోన్ చేశారు, అమ్మ ఇతను నేను మీకు చేసి పెడతానని చెప్పేసి నాకు ఫోన్ చేశారు మేడం. చేసిన తర్వాత నేను వెళ్ళాను, అతను పిలిపించారు, మా మామగారు ఎవరైతే గరగ సత్యానందం ఉన్నాడో అని పిలిపించారు, అన్నీ ఒప్పుకున్నాడు తను. అవును ఆవిడ ఇచ్చింది, నేను సెటిల్ చేస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఏమేంటమ్మా నువ్వు ఏమేంటి రకంగా నీకు ఎలా కావాలో అలా ప్రిపేర్ చేయించి తీసుకురమ్మా అంటే నేను మళ్ళీ 5th నేను ప్రిపేర్ చేయించి తీసుకువచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని యాడింగ్స్ ఉన్నాయమ్మా, కొంచెం మళ్ళీ మార్చాలి, డాక్యుమెంట్స్ మార్చి మళ్ళీ మేము చేయించి నీకు కబురు పెడతామన్నారు, అంతేనండి. ఇప్పటికి వచ్చి నాకు ఎలాంటి కబురు పెట్టలేదు, ఎలాంటి చేయలేదు. నేను ఫోన్ చేస్తున్నా, ఆగమ్మా ఎందుకు కంగారు పెడుతున్నా, ఓపిక పెట్టమ్మా అంటున్నారు. నేను నిజంగా చావు బతుకుల్లో ఆ రోజు వచ్చి నేను బ్రతికే పరిస్థితి కూడా లేదండి. ఏంటి అని చూస్తే అతనికే సపోర్ట్ చేస్తున్నారండి. ఎంత బాధలో ఉండి ఇంత రోడ్డెక్కి పైనకి ఏం చెప్తున్నారో తెలియట్లేదండి. అబద్ధమే చెప్తున్నారో నిజమే చెప్తున్నారో తెలియట్లేదు. నేను చెప్పినంత అబద్ధం అని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేయించండి అని అంటే ఎంక్వైరీ కూడా చేయించారు. కేవలం వాడు స్థానికుడు అని చెప్పేసి లోకల్గా అతనికే సపోర్ట్ చేస్తున్నారు సార్. జనసేన నాయకులు ఉన్నారండి, వాళ్ళ పేర్లు కూడా నేను తర్వాత చెప్తాను సార్. ఆడపిల్లగా నేను ఎంత రోడ్డెక్కి నేను ఈ రోజు నేను చావు బతుకులో నాకు సపోర్ట్ చేయకుండా అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందుకే ఇంకా నాకు ఈ రోజు పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని నైట్ నాకు తెలిసి హుటాహుటిని నేను వచ్చాను సార్ ఇక్కడికి. ఎందుకంటే ఆయన వరకు వెళ్తే తప్ప నా సమస్య పరిష్కారం అవ్వదు సార్. అది దయచేసి ఆయన వరకు సమస్యను పంపించి కొంచెం నా సమస్య పరిష్కారం అయ్యేలా చూడగలరని ప్రార్థిస్తున్నాను. సో చూసారు కదండి, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ తన సమస్యను అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం అవుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన సమస్యను వినవించుకుంటానంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇలాగే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఎంతో మంది తమ సమస్య
సమస్యల అర్జీలతో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కారం దిశగా ముందడుగు వేస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ.